తాండ్రులో ఇసుక పంచాయతీ అని చెప్పి ఒకటి, వికారాబాద్లో ఏదో జోగిపేటలో ఏదో ఇష్యూ అంటని చెప్పి మొన్న సిఐ నాగరాజు గారిని ఇక్కడ తాండ్రులో సిఐ గారిని సస్పెండ్ అటాచ్మెంట్లు అని చెప్పి కొద్దిమంది ఆఫీసర్లను తీసుకెళ్ళాం. ఏది ఇసుక పంచాయతీ అని తాండ్రులో ఏదో ఇసుక పంచాయతీలో సస్పెండ్ చేసిన అధికారులని అటాచ్ చేసిన అధికారులు మరి ఇంత పెద్ద ఇష్యూ కలెక్టర్కి భద్రత కల్పించని కొడంగల్ సిఐని ఎందుకు సస్పెండ్ చేయలేం, బొమ్మరస్పేట ఎస్ఐని ఎందుకు సస్పెండ్ చేయలేం, కరుణాసాగర్ రెడ్డి సార్ డిఎస్పీని ఎందుకు సస్పెండ్ చేయలేం, అడిషనల్ ఎస్పీ రవీందర్ రెడ్డి సార్ని ఎందుకు సస్పెండ్ చేయలేం, నారాయణ రెడ్డి గారు ఎస్పీ గారిని ఎందుకు సస్పెండ్ చేయలేం? అక్కడ సస్పెండ్ చేయని ఇసుక పంచాయతీ కానీ వికారాబాద్లో కానీ రెడ్డికి సామాజిక వర్గం సంబంధించిన వాళ్ళు కాదు కాబట్టి సస్పెండ్ చేయాలి కానీ నేను ఒక బీసీ బిడ్డగా చెప్తున్నా. అదే మరి ఇప్పుడు అంత పెద్ద ఇష్యూలో ఎందుకు సస్పెండ్ చేయలేదు ఐజీ గారు? మేము స్పీకర్ గారికి మేము కంప్లైంట్ ఇస్తాం, నేను కూడా ఫిర్యాదు చేస్తున్నా. యాజ్ ఎ జిల్లా అధికార ప్రతినిధిగా స్పీకర్ గారికి ఫిర్యాదు చేస్తున్నా. రైతుల పక్షాన్ని ఎవరు మాట్లాడాలి? అధికారి కలెక్టర్ గారి పట్ల తోపులాట జరిగిందని, కలెక్టర్ గారు నా మీద దాడి జరగలేదని వారు మీడియా ముఖంగా చెప్పినారు. అది మనందరికీ విదితం, మీ ముందే చెప్పినారు, అధికారుల ముందే చెప్పినారు. కానీ ఆ తోపులాట కూడా మంచిది కాదు అని చెప్పేసి నేను కూడా ఆ విషయాన్ని మంచిది కాదని తెలియజేస్తున్నా. కానీ ఎవరు చేసినా కానీ కలెక్టర్ గారి విషయం లోపల ఇంకొక విషయం జరిగింది. తిరుపతి రెడ్డి గారు వందల మందితోటి కార్ల కాన్వాయ్ తీసుకొని వచ్చి కలెక్టరేట్లోకి వస్తే కలెక్టర్ గారు సాధారణంగా ఆహ్వానం పలికినరు అని చెప్పి మీడియా ప్రతిపక్ష వాళ్ళు చాలా మాట్లాడినారు. డికే అరుణ గారు బీజేపీ పార్టీకి సంబంధించిన వారు ఎంపీగా ఉన్నారు, వారిని రానియలేదన్నారు. నిజమే. ఈ పోలీస్ అధికారులను కూడా నేను జిల్లా అధికార ప్రతినిధిగా ప్రశ్నిస్తున్నా. మా ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే విషయంలో ఎందుకు మీరు ఇట్లా చేస్తున్నారని అడుగుతున్నా. అంటే మా ప్రభుత్వాన్ని ఏమైనా తప్పుదోవ పట్టిస్తున్నారా మా హైకమాండ్ అని ఆలోచిస్తున్నా? మీ ఉన్నత స్థాయి అధికారులు ఎందుకు స్పందించలేదని ఆలోచిస్తున్నా, ప్రశ్నిస్తున్నా. కలెక్టర్ గారు అంత సాధారణంగా ఆహ్వానించడానికి ఆయన ఒక తిరుపతి రెడ్డి గారు ఒక ఎమ్మెల్యే కాదు, ఒక ఎంపీ కాదు, ఓ వార్డు మెంబర్ కాదు కదా గ్రామ పంచాయతీకి అని ప్రతిపక్షాలు అంటుంటే నేను కూడా ఒక విషయం చెప్తున్నా. నిజమే, ఆయన గ్రామ పంచాయతీ వార్డు మెంబర్ కాదు, ఆయన ఎంపీటీసీ కాదు, జడ్పీటీసీ కాదు, కనీసం ఆయన ఎమ్మెల్యే కాదు, ఎంపీ కాదు, ఎమ్మెల్సీ కూడా కాదు. కేవలం ఏముంది అక్కడ, ముఖ్యమంత్రి గారు సోదరుడు అంటే ఒక ప్రాతిపాదికన అని అడిగాను. ప్రామాణికమా, పదవి లేదన్నారు. సరే, దానికి కూడా సమాధానం చెప్తా ప్రతిపక్షాలకు. ఆయనకి ఇవన్నీ ఏం లేవు. ఆయన కోడంగల్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అనే విషయం కూడా గమనించాలి. ఏం గమనించాలి? ముఖ్యమంత్రి గారు హైదరాబాద్లో ఉంటారు, లేదా రాష్ట్రం మొత్తం తిరుగుతుంటారు, ఢిల్లీ తిరుగుతుంటారు. ఇక్కడ ఇన్ఛార్జ్ ఎవరైనా నుండి పని చేసుకోవాలని చెప్పి తిరుపతి రెడ్డి గారు ఇన్ఛార్జిగా ఉన్నారు అక్కడ కాంగ్రెస్ నియోజకవర్గం.